మహిమా ప్రభావములకు కర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదముల మీద నీ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ బిడ్డలు ఎంతో శ్రేష్ఠులు ప్రభా. తండ్రి అయిన దేవుడు వారిని లోకంలో నుండి మీకు అప్పగించారు స్వామి. తండ్రి వద్ద నుండి మీరు తీసుకున్న మాటలు వారికి మీరు అందజేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలు వాటిని గ్రహించుటకు సహాయం చేయండి. వారు నిన్ను అంగీకరించి పూర్తిగా నమ్ముటకు కృప దయచేయండి స్వామి. పరిశుద్ధుడైన దేవా, ఎంతోమంది బిడ్డలు ప్రభ మా ఇమ్మానియులు పరిచర్యల కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాసాలు కూడా ఉంటున్నారు. వారందరినీ, ఆ కుటుంబాలన్నిటిపైన నీ కృప సమృద్ధిగా కుమ్మరించండి. అంతేకాదు పరమ తండ్రి, జీవాధిపతివైన దేవా, మా కొరకు ప్రార్థించడమే కాదు, ఉపవసించడమే కాదు, ధారాళంగా వారి చేతులు చాపి ఈ పరిచర్య కొరకు ఇస్తూ ఉన్నారు. మా తండ్రి, మా ప్రాంతాల్లో ఉన్న ఆ పరిస్థితులలో మందిర నిర్మాణాల కొరకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. తండ్రి, మా ప్రియులు పాస్టర్ స్టీవెన్ చిటిబాబు గారిని కూడా, వారి కుటుంబంలో ప్రతి వారిని అత్యధికంగా దీవించండి. ఆ బిడ్డలకు ఇచ్చిన గొప్ప భారమును బట్టి స్తోత్రాలు. మీరు నమ్మి ఇచ్చిన శ్రేష్టమైన పరిచర్య కొరకు స్తోత్రాలు. దయచేసి ఇంకను బిడ్డను అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. అభిషేకించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఏప్రిల్ మాసం 28వ తారీఖు 2026 మంగళవారం. హెజ్రా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. ప్రియులారా, 12వ వచనము నుండినే తిరిగి ప్రారంభిస్తాను. వారు దేవుని మాటలు తెలియజేయబడిన తరువాత ఆ మాటల్ని గ్రహించి ఆ తరువాత తినుటకు త్రాగుటకు లేని వారికి పలహారములు పంచుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, దేవుని మాటల్ని గ్రహించిన తరువాతనే వారు తినటానికి త్రాగటానికి లేని వారికి పలహారాలు పంచటానికి వారు బయలుదేరి వెళ్ళారు, సంభ్రమముగా ఉండటానికి. ఈరోజున ప్రభు పిల్లలు గమనించాల్సింది, దేవుని మందిరంలో సంభ్రమముగా ఉంటున్నారు. చాలా సంతోషంగా, చాలా సంభ్రమముగా ఉంటున్నారు. వారి ఆటలేమి, వారి పాటలేమి, వారి డ్యాన్సులేమి, అయ్యో చాలా సంభ్రమముగా ఉంటున్నారు. అంతే. అయితే ఆయన మాటల్ని గ్రహించలేదు. సంభ్రమముగా ఉండి తినటానికి త్రాగటానికి లేచారు. వారి ఇండ్లకు కూడా ఆ రీతిగానే వెళుతూ ఉన్నారు. నేను చెప్పే ఒక గొప్ప విషయం ఏమిటంటే, అయ్యలారా, సంభ్రమము అనేటటువంటిది దేవుని మాటల్ని వినడమే. దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని యెహోవాయందు ఆనందించుచు ఆయన సన్నిధానంలో కన్నీరు మున్నీరుగా ఏడ్చి పశ్చాత్తాపపడి ప్రార్థించి దేవుని యొక్క బలమును పొందుకొని తరువాత ఆ పరిశుద్ధులు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడి దాసులు చెప్పే మాటల్ని గ్రహించిన తరువాతనే తినాలి, త్రాగాలి, సంభ్రమముగా ఉండాలి. ఇప్పుడు మనకు అవి లేవు, అన్నీ రివర్స్ అయిపోయాయి. తినాల, త్రాగాల, సంభ్రమముగా ఉండాల. కొన్ని మందిరాలలో డ్యాన్సులు, ఆ లైట్లు, డిస్కో లైట్లు, కొన్ని ప్రాంతాల్లో డీజే సౌండ్స్. దయచేసి గమనించాల్సింది, ఇవన్నీ ఎక్కడ? మన పితరులైన అపోస్తలుల కాలంలో ఆ దినాన వారు బోధించిన బోధలేమయ్యాయి?
ఆ రోజుల్లో వారు నడిపించిన సంఘ క్రమాలు ఏమైపోయాయి? ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డల్ని అభిషేకించినప్పుడు వారు ఈ రీతిగా నాట్యములు చేయలేదే. అన్య భాషలతో మాట్లాడారు, భాషలకు అర్థాలు చెప్పారు, ప్రవచనాలు చెప్పారు, సంఘ క్షేమం కొరకు ప్రతివారు పనిచేశారు. దినదినము సంఘంలో శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చాది. మరి ఈ రోజున ఎక్కడ శిష్యత్వం కనిపిస్తుంది? ఎక్కడ ఈ రోజున వాక్యానుసారమైన జీవితాలు కనిపిస్తున్నాయి? వేదిక మీద నిలబడి పిచ్చి కేకలేయడము, వేదిక మీద నిలబడి డ్యాన్సులు, ఆ విపరీతమైన వాయిద్యాలు. అయ్యలారా గమనించాలి, మీరు నిజంగా దేవుని ఆత్మ పొందిన మనుషులేనా? లేకపోతే వేరే ఆత్మ పొంది ఆ రీతిగా చేస్తున్నారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా చెప్పలేదు కదా. సంభ్రమము అనేటటువంటిది ఎంత గొప్పది అంటే ప్రభునందు ఆనందించడం, ప్రభులో అనేకుల్ని ఆనందించేటట్టుగా చేయడం. అంతేగాని పిచ్చి గంతులు వేసుకోవడం ఏంది పనికిరాని వాతావరణం. ఈ రోజున ఈ సంఘాలను చూసి చాలామంది వాళ్ళ సంఘాల్లో కూడా పిచ్చి పిచ్చి గంతులేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, ఆ సంఘము దేవుని కొరకు నిలబడి ఎన్నో కార్యాలు చేశాది. దేవుని వాక్యాన్ని ధైర్యంగా లోకంలో ప్రకటన చేశాది. ఆ రీతిగా ప్రకటించేటప్పుడు ఎన్నో దుస్సంఘటనలు, ప్రాణాంతకమైన కార్యాలు, చెరసాలలు, దెబ్బలు, కొరడా దెబ్బలు ఎన్నో తిన్నారు. ఈ రోజున 4 గోడల మధ్యన ఈ అరుపులేంది, ఈ పాటలేంది, ఈ డ్యాన్సులేంది? అయ్యలారా దయచేసి నన్ను క్షమించండి, మానాలి. ఇవన్నీ కూడా మాని ప్రభు వాక్యంలోనికి రండి. ఆ వాక్యములో ఉన్న విషయాలు, సత్యాలు గ్రహించి ఆ ప్రకారంగా జీవించండి. మందిరంలో నుండి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలో తెలుసా? పశ్చాత్తాపపడిన వాడుగా, యెహోవా యందు ఆనందించి బలము పొందినవాడుగా, వాక్యమనే బలం, పరిశుద్ధాత్మనే బలము పొందినవాడుగా, అంతేకాదు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవుని మాటలన్నీ గ్రహించిన వాడుగా, ఆ కృపగల దేవుని ఎదుట మనము ఈ శ్రేష్టమైన కార్యములను కలిగి నీ ఇంటికి సంతోషంగా, సంభ్రమముగా వెళ్ళాలి. ఇవేవీ లేకుండా తినుతూ తాగుతూ పిచ్చి గంతులు వేసుకుంటూ ఉంటే లాభమేముంది? ఆ గంతులు వేసేటప్పుడు ఆడబిడ్డలెవరో మగబిడ్డలెవరో తేడా లేకుండా ఎగరడం, దూకడం మంచిదంటారా? మీరే ఆలోచించండి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఒక తండ్రిగా నేను చెప్తూ ఉన్నాను. మీకు అర్థమైతే చాలా మంచిది. ఆ మాటలు గ్రహించి నిజమే కదా అనుకుంటే చాలా మంచిది. మానుకోనండి సార్. మానుకొని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా జీవించటానికి మనమందరము ప్రయత్నము చేద్దాం. 13వ వచనంలో, 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారందరూ యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియు ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. ప్రియులారా గమనించాలి, ఇక్కడ పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినాలని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి అని ఎంత గొప్ప మాటలు. వారి ఇండ్లకు వెళ్ళి అలాగే ఉండలేదు. వారి ఇండ్లకు వెళ్ళిన తరువాత చూడండి, ఆ పట్టణంలో పెద్దలైన వారు, ప్రధానులైన వారు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్రపు మాటలు వినాలని ఎజ్రా యొద్దకు వచ్చారు. ప్రియులారా, మందిరానికి మనం వెళతాం కదా, మందిరంలో ఇక్కడ చూడండి వారు ఎజ్రా యొద్దకు వెళ్ళారు అని. ఎజ్రా శాస్త్రి, ఆయన ఒక
ప్రవక్త. ప్రియులరా, గమనించవలసిన విషయం, ధర్మశాస్త్రాన్ని చక్కగా ఎరిగినటువంటి వాడు నెహెమ్యాయు, ప్రవక్త అని చెప్పాను, క్షమించండి, యాజకుడు ఆయన, శాస్త్రి ఆయన. ఎజ్రా యాజకుడు, శాస్త్రి అయిన ఆయన ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధించగలడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ రోజున పట్టణంలో నుండి ప్రజలు ఎవరి దగ్గరికి వెళుతున్నారు? దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధించగల వ్యక్తుల దగ్గరికా, లేకపోతే పిచ్చి పిచ్చి పనులు చేసే వారి దగ్గరకా? మీకు పెట్టె కథలు, సొల్లు కబుర్లు, ఏదో ఇవి అవి చెప్పే మాటలు, ఇవన్నీ కూడా విని ఆకర్షితులైపోతున్నారా? దయచేసి గ్రహించండి. సర్వశక్తిమంతుడైన దేవుని మాటలు ఎవరు బోధిస్తున్నారో అక్కడికి మనం వెళ్ళటానికి దయచేసి మన ఆత్మల్ని సిద్ధపరచుకోనండి. బైబిల్ సెలవిస్తుంది, వారు ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరని. ఎంత విలువైన మాట! ఎంతోమంది ప్రభు పిల్లలు గమనించాల్సింది, వాక్యమే లేని చోట ఎక్కడ చూసిన పాటలు, వాయిద్యాలు, దూకుళ్ళు, అరుపులు, కేకలు. అయ్యలారా, అన్య జనులు చూసి ఏంటి విచిత్రము అని అనుకుంటున్నారు. మనం చేసే అల్లర్లు, అన్య జనులు చేసే, వారి దేవతల వద్ద చేసే అల్లరులకు వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? లేదు కదా. వారైనా క్రమంగా ఏదో ఆ గుడి దగ్గరికి వెళ్ళి గర్భగుడిలో దేవుడున్నాడని భయపడి ఎంతో అణుకువతో తల వంచి నమస్కరించి ఆ వీభూదో కుంకుమ పెట్టుకొని నేను దేవుని దర్శించానని బయటికి వస్తారు. నీవు మందిరానికి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు దేవుని మాటల్ని గ్రహించానని వస్తున్నావా? లేకపోతే ఆ పాట బాగుంది, ఈ పాట బాగుంది, మంచి వాయిద్యాలు, ఇలాంటి వాటితో బయటికి వస్తున్నావా? ఆలోచించే. అయ్యగారు చెప్పిన పెట్టె కథలు భలే ఉన్నాయి, నాకు నిజంగా భలే నవ్వు వచ్చేది అనే మాటలతో బయటికి వస్తున్నావా? ఆలోచించే. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా భద్రపరుచుకోమని మళ్ళా ఒక్కసారి తండ్రిగా మీకు విన్నపము చేసుకుంటూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.